గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా
వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఓ చోటి చేరి ఆడమే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరెరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలా
తింటారేంట్రా? చెరోకేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడికి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. అలాగా వెళ్ళరా. ఇప్పుడు కొట్టాడ్రా ధోని 6. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంత హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చేవన్నకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికి. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని దగ్గర కొద్దిగా ఒక్కరు దూరం వెళ్తారు. తిరగదండి అదే.
much for this wonderful performance. అప్పుడే చెప్పాను మాకు అర్థమని.
12 తోటి ఈ రూమ్ లో జరుగుతున్నాయి పెద్ద పిల్లలకి క్లాస్ 8 and 9 ఇక్కడ 20 విలేజెస్ నుంచి స్కూల్ పిల్లలు వస్తారు క్లాస్ కొట్టండి మేనేజ్మెంట్ start the song. అందుకే నేను చెప్తాను నాకు తీసుకోకుండా అని చెప్పాను. సెంటర్ పెట్టేసుకొని తీసుకోవాలి అంతే ఉంది. ఒక దాని కేబుల్ దీని కేబుల్ దానికి పెట్టు. సరే పెళ్ళెక్కడ స్కూల్ అన్నా ఎవరు ఉన్నారు? ఉమెన్ వెనుక ఉమెన్ లేకపోతే నాకు సక్సెస్ లేదు. అసలు ఉమెన్ ప్రపంచమే లేదు. ఇద్దరు కలిసి ఉంటేనే అదే మదర్ ఫాదర్. ఎవ్రీ స్టూడెంట్ లైఫ్ ఇచ్చేది మదర్ ఫాదర్. లేడీస్ ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి కాలం వరకు ఆడవాలంటే ఇంటికే పరిమితమైనారు. స్టోరీ టెల్లింగ్ అండ్ డ్రామా. బాబాయ్ రెక్కలు ఉంటాయి.
ఊరుకుతుంది లెక్క మస్కిటోస్ కంప్లీట్ Okay, next team be ready. And next. Okay. Form a line. Form a line. Introduction, please. My name is Pavani. My name is Nikita. My name is Mandita. My name is Navya. My name is Dhanmeshika. My name is Rani. Okay, all the best children. You can start your presentation. పావని నాకేమది ముక్కై Shiny and light. B is for bed. Let us be by night. B is for cat. It's a meow. D is for dog. It's a bow. E is for young. Yellow and bright. F is for fish. It's for non-bite. G is for cat. Big and red. H is on the head. I wear on my head. I is for ink. Blue, black, and A is for jump. I is for bed. K is for kite. Fly in the sky. L is for letter. Dog climb up high. M is for leaf. That tidings every day. And is for night. Mera justice. O is for orange. Juicy and sweet. P is for pencil. E we meant to be. O is for tooth. See they take now. R is for red. Funny and round. S is for sun. Warm on my back. T is for thread. Is for sunlight. U is for umbrella. Look for sunlight. V stands for van. That is for the line. W is for them. C sits on alone. X is for X-ray. U see one bound. Y is for yo-yo. And also for yo. And Z is for gymnastic provider. Give them a good clap. Yes, స్టార్ చూసారా మీరు? స్టార్ కనపడుతుందా లేదా? Then give them claps. Thank you. Thank you, teacher. Okay. So I have to tell these two teachers. వెళ్తారంటే వెళ్ళండి. వినండి పొగాకు అనే రాక్షసి కోరలో చిక్కుకునే సమాజాన్ని చూడండి. అరే నువ్వు కాల్చున్న సిగరెట్ కాదురా నీ ప్రాణాన్ని. దాన్ని తాగడం వల్ల నీ ప్రాణాన్ని నువ్వే హాని చేసుకుంటావు. అందుకే దాన్ని దూరంగా ఉండు. క్యాన్సర్ మనల్ని వెతుక్కుంటూ రాదు, మనమే దాన్ని డబ్బు ఇచ్చి మరి కొన్ని ఇంటికి తెచ్చుకుంటున్నాం. పొగాకు అలవాటు కుటుంబానికి ఆపద. పొగాకును వదిలేయండి, ప్రాణాన్ని నిలబెట్టండి. పొగాకు వద్దు, ఆరోగ్యం వద్దు. ఒరే కాల్చుకుంది సిగరెట్ కాదు, నీ ఊపిరితిత్తులు. కాల్చుకుంది పొగ కాదు, నీ ఆయుష్.
రే నీకు ఆ కిక్కు ఇచ్చే సంతోషం 5 నిమిషాలే, కానీ నీ కుటుంబం ఏడవాల్సిన జీవితాంతం. నువ్వు వెళ్ళిపోతే వీళ్ళకి దిక్కెవరు? నీకన్నా నీ వ్యసనం వల్ల నీ కుటుంబానికి ఎక్కువ హాని కలుగుతుంది. అవునారా, నాకే డబ్బులు లేవు, కొన్ని రోజులు ఉన్నాక కడదాంలే. నా దగ్గర డబ్బులు ఉందా? సరే నేను మాట్లాడతాను. సరే. ఎందుకు నన్ను తమ్ముడు తీసుకెళ్ళలేదా? అవునా, నాకే డబ్బులు లేవు, కొన్ని రోజులు ఉన్నాక కడదాంలే. అవునా నాదే డబ్బులు లేవు, కొన్ని రోజులు ఉన్నాక కడదాంలే. నువ్వు రోజు తాగే సిగరెట్ కిలోలు 150 రూపాయలు, నెలకు వచ్చేసి 4,200, సంవత్సరానికి 52,000. ఇవంతా డబ్బులు కూడా పెట్టుకుని తమ్ముడు తీసుకెళ్ళచ్చు కదా నాన్న. అవును కదా నేను పొగాకు మీద డబ్బులు వృధా చేయడం కన్నా అదే డబ్బును కూడబెట్టి నా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగించవచ్చు కదా. అరే హర్ష, ఏంటి పని? ఏంటని ఈ పాట అలవాటు? ఎప్పటి నుంచి ఇలా అలవాటు నేర్చుకున్నావు? ఏం కాదురా, నువ్వు కూడా ఇది చాలా మంచిది కాదు, ఇది హానికరం. ఏం కాదురా, తాగు బాగుంటుంది. ఒరే వద్దురా, ఇది చాలా మంచిది కాదు. ఏం కాదురా, తాగు. ఏంట్రా ఇది ఇలా ఉంది, ఎలా తాగుతున్నావు? ఇదంతా నార్మలేరా, తాగు. రుచి చేసి చాలా బాగుంది, ఒకసారి చూస్తావా? వద్దురా, నాకు వద్దురా, ఒకసారి చూడరా. ఒకసారి చూడు. అవునురా, చాలా బాగుంది. ఒరే హర్షం, మనం మళ్ళీ కలుద్దాం. రా, బాయ్. వెళ్ళి తీసుకుందాం కదా. ఎవరైనా ఉన్నారా? అన్నా, సిగరెట్ లేనా? మీకు సిగరెట్లు వద్దు, కానీ ఈ పాన్ పరాలు తీసుకోండి. మనం మళ్ళీ కలుద్దాం. ప్రజలారా చూసారా, ఇలా గ్రామాలలో ప్రజలందరూ ఒక చోట చేరి మాట్లాడడం సహజమే. ప్రజలారా చూసారా, ఇలా గ్రామాలలో ప్రజలందరూ ఒక చోట చేరి మాట్లాడడం సహజమే. కానీ కొందరు పొగ తాగడం వల్ల ఆ వ్యాధి పక్కనున్న వారికి కూడా సోకుతుంది. తాగే వారి కన్నా పీల్చే వారికి ఎక్కువ హాని కలుగుతుంది. దయచేసి పొగ తాగడం మానే. పొగాకు తాగడం మానేయారా? దీంతో చాలా హానికరం. వినయ్, నువ్వు ఇలాంటివన్నీ తినడం వల్ల నీ ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. ఇప్పటి నుంచి ఇలాంటి అలవాట్లను మానుకో. ఇలాంటి చూసినా పోరా. ఎవరు మీ దుంపలుగా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. తీసుకోరా సిగరెట్, తాగు. అదరా ఏంటి కొన్నాళ్ళు సిగరెట్ తాగుతున్నావు, ఉండలేకపోతున్నా. మీరు కూడా ఉండలేకపోతున్నారా? ఇదే అలవాటు ఎక్కువైందిరా. కాదురా, నీకు ఏంటి దగ్గర ఇలా అయింది? నీకు చెప్పాను కదా, పాన్ పరాలు వేసుకోవద్దని. ఆహారం చేసుకోకుండా ఉండలేకపోతున్నా ఒక్కరోజు కూడా. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొద్దామా? వెళ్ళేద్దాం. పదా. చూడండి, మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 వాళ్ళే. ఇది ముఖేష్ కదా. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా అనుకుంటున్నాను. తీసుకున్నప్పుడు మీ బాడీ కెమికల్ మన బ్లడ్లోకి చేరి మనల్ని మళ్ళీ తాగాలి అనిపిస్తుంది.
అందుకు మనం ఇప్పుడే సిగరెట్ ఇవన్నీ మానేయాలి. చూసారా ప్రజలారా, ఇలాంటి ముఖేష్ కథలు మనం ఎన్నో మన చుట్టుపక్కల గ్రామాల్లో మన చుట్టుపక్కల చూస్తుంటాం. దయచేసి పొగాకును మానేయండి, ఆరోగ్యంగా సంతోషంగా జీవించండి. దురదృష్టం కొద్దీ ముఖేష్ని కాపాడలేకపోయాము. అతని వయసు 24 ఏళ్ళు. I'm Nirmala Sitharaman. I studied BA Economics in Trichy and MA MPhil in Economics from Jawaharlal Nehru University. Because of education, I'm India's ever first woman finance minister. Thank you. I am the Kiran Bedi. I studied BA English Amber City. I was born in West Nepal. I was educated because of education. I am the first IPS of the
ఓకే అమ్మా అందరు లైన్ నిలబడండి సైడ్ చూడమ్మా అలాగే టేక్ అవుట్ స్మైల్ ఓకే రైట్ మేడం అందరూ అట్లా అక్షంతలు వేసినట్టు తల మీద చేతులు పెట్టండి పిల్లలంటే అటు పోయండి అట్లా పెట్టండి వాళ్ళు ఎందుకు నొక్కుతారో ఏం కదా వాళ్ళకు కూడా తెలియదు కదా పెట్టండి అట్లా పెట్టండి అటు చేతులు పెట్టండి వేయండి మేడం వేయండి రెడీ బాగుంటుంది కానీ మేడం చెప్పండి ఓకే రెడీ ఓకే స్టాప్ లుక్ అట్ మీ రెడీ ఓకే కూల్ బాబ్ రిలాక్స్ రెడీ మా స్మైల్ ఓ స్టార్ట్ ఓకే మేడం క్లాస్ టీచర్ ఒకసారి వస్తారా మేడం పిల్లలు వెనకాల నిలబడండి ఓకే సైలెన్స్ రెడీ మా ఇక్కడ చూడండి నా సైడ్ చూడండి మేడం రెడీ ఓకే క్లియర్ నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఓకే కాదు కొక్కరొక్కో అనాలా అంటే ఎట్లా వెరీ గుడ్ రెడీ ఇటు బాబు లుక్ అట్ మీ ఎవ్రీవన్ రెడీ గెట్ స్టార్ట్ నౌ హాయ్ చాలా స్పీడ్గా నాన్న చెప్పా బిస్కెట్ ఇందులో ఏర్తకు వదిలేసి ఏం రా వస్తావు రాదా మీకు రైట్ స్టార్ట్ అయిందా కొలడం ఓకే ఫ్రెండ్స్
Bye friends. Ready ma? Andra illa chudandi. Ready, smile. Smile, smile. Side chudoddu. Smile. No, ఒక్క నిమిషం వచ్చి మీకు ఒక సెకండ్ ఓకే అంటే వాళ్ళు వెళ్ళిపోతారట. లేదు సార్ మీరు కాదు. Ready ma? Ready, smile. Okay sir. ఆరైతుందినా 3 కల్లా మళ్ళీ మధ్యాహ్నం నుంచి కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఇంకా అయిపోలే, లేకపోతే మళ్ళీ మధ్యాహ్నం ఒకటి. Of Indian Constitution. Do you know who is the architect of Indian Constitution? Today we are presenting a small biography of Dr. B.R. Ambedkar. His full name is Bhimrao Ramji Ambedkar. He was born on 14th April 1891. His
birthplace is Maho in Madhya Pradesh. His father name is Ramji Sakwar. His mother name is Bhimabai. Next, my friend will continue. Dr. B.R. Ambedkar was born in a poor family. During his childhood, he faced struggle with like he was not allowed to sit with other students. He was not allowed to touch the water. But when he felt thirsty, someone had to pour water for him. Then next, my friend will explain. Teachers and students avoided him, but he never lost his hope and continued studying sincerely. Next, my friend will continue. He was very intelligent and hard worker. He got scholarship to go for higher studies in foreign countries. Next, my friend will continue. He completed his higher studies in foreign countries like Columbia University of USA and London School of Economics in India. Next, my friend will explain. He became a lawyer, economist, and a social reformation. Next, my friend will explain. He fought against untouchabilities and worked for equality. Next, my friend will explain. He also worked movement like enter into the temple. Next, my friend will explain. After this, he became the chairman of drafting committee of the Constitution of India, so that he is known as the father of Indian Constitution. Next, my friend will continue. He died 6th December 1956. He fought for the marginalized people and he fought for the equality and fair for all us Constitution of India. Next, my friends will continue about the Constitution of India. I am the Dr. B.R. Ambedkar. I wrote the Constitution of India. teachers and honorable guests. గౌరవనీయ ఉపాధ్యాయులారా, తల్లిదండ్రులారా, అందరికీ శుభోదయం. India is a land of great diversity. భారతదేశం మహా వైవిధ్యాల దేశం. People from various backgrounds live together. ఈ దేశంలో అందరూ కలిసి మెలిసి జీవిస్తున్నారు. We have different languages, traditions, etc. ఈ దేశంలో భాషలు, మతాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. Yet despite all these differences, we live together in one nation. This spirit is called unity in diversity. అయినప్పటికీ అందరూ కలిసి జీవిస్తున్నారు. ఈ ఆత్మను భిన్నత్వంలో ఐకత్వం అని అంటారు. Today we are here to present a small dialogue on the theme Unity in Diversity and how it is beautifully reflected on the Constitution of India. India is a land of many languages. India is a land of many languages, cultures and traditions. People from different backgrounds live together. This harmony is called unity in diversity. But have you ever wondered what helps to maintain this diversity such among people? The answer is our Constitution. It is the supreme law of India and it guides the nation in the path of equality, justice and fraternity. The Constitution of India also gives fundamental rights like equality, freedom and the right to follow any religion. పేరెంట్స్ చెప్పండి వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళారు The golden rule of Hinduism: do not do to others what would cause pain if done to you. ఈ హిందూ మతం ఒక గొప్పతనం ఏమంటే మీకు ఎవరో చేస్తే నొప్పి కలిగే పనిని మీరు ఇతరులకు చేయకూడదు. ఇదే కర్తవ్యాల సారాంశం. Christian, right? The golden rule of
Christianity. In everything, do to others as what you would have them do to you. For this is the law of prophets. క్రిస్టియానిటీ ఏం చెప్తుందంటే మీరు ఇతరులు మీకు ఎలా చేయాలని కోరుకుంటారో మీరు కూడా వారికి అలాగే చేయాలి. ఇదే ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల బోధ. The golden rule of Islam. Not one of you truly believes until you wish others what you wish for yourself. ఇస్లాం ఏం చెప్తుందంటే మీరు మీ కోసం కోరుకునే మంచి విషయాలను ఇతరుల కోసం కూడా కోరుకునే వరకు మీరు ఎవరికి నిజమైన విశ్వాసం ఉండదు. Whether a person is rich or poor, from the north or south, speaking Hindi, Telugu, Tamil or any other language, the constitution treats everyone equally. It also follows secularism, which means every citizen is free to follow any religion. This ensures that people of different faiths respect each other and live together. Constitution also encourages fraternity, which means brotherhood among all Indians. Different cultures, different languages, but one nation, India. అంటే ఈ బుక్ లో ఏముంటుందని మీరు అనుకుంటున్నారు? మన రాజ్యాంగంలో ఏముంటాయని మీరు అనుకుంటున్నారు? మనం ఏ రూల్స్ పాటించాలి, మనం ఎలా ఉండాలి, yes, this is the right book of the country. మీన్స్ ఇప్పుడు ఒక స్కూల్ పెట్టింటాం, ఒక స్కూల్ పెడితే సరిపోతుందా? ఆ స్కూల్ మంచిగా నడవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. లైక్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఫుల్ యూనిఫామ్తో రావాలి, టీచర్స్కి రెస్పెక్ట్ చేయాలి, కరెక్ట్ టైంకి స్కూల్కి రావాలి అని కొన్ని రూల్స్ ఉంటాయి కదా. అవి పాటిస్తేనే స్కూల్ మంచిగా నడుస్తుంది. అలాగే ఒక కంట్రీ మంచిగా నడవాలంటే మనకున్న రైట్స్ అన్నీ ఈ బుక్లో ఉంటాయి. దీన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటారు, భారత రాజ్యాంగం. ఒక హిందూకి మహాభారతం ఎట్లనో, ఒక క్రిస్టియన్కి బైబుల్ ఎట్లనో, ఒక ముస్లింకి ఖురాన్ ఎట్లనో, అట్లా మన ఇండియన్స్కి మన కాన్స్టిట్యూషన్ బుక్ అలాగా. Preamble is the introduction of our constitution. It tells the values of our country. There are 4 important ideals in the preamble: justice, liberty, equality and fraternity. Equality, అందరూ భారతదేశంలో అందరూ సమానమే. లిబర్టీ అంటే అందరూ ఫేర్నెస్ among all Indians. Fraternity, brotherhood among the all Indians. Fundamental rights అంటే మౌలిక హక్కులు. Fundamental rights are the basic rights given to every citizen in the Constitution of India. These rights were designed by Dr. B.R. Ambedkar. మౌలిక హక్కులు అంటే ప్రతి మనిషికి, ప్రతి పౌరుడికి మన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు.
class 9. I am Prakriti studying in class 9. Myself Srivalli from class 9. I am Jayanti from class 8. I am Saika from class 8. I am Taufik from class 7. I am Varun from class 7. I am Anita from class 7. I am Yogesh from class 7. I am Bakit from class 7. I am Yusuf from class 7. I am Manidhar from class 7. I am Vishan from class 7. I am Nafil from class 7. भारत माता की Smile. If a mother bird and her baby, their nest was tiny but their love was endless. Each well, my little one, one day your wings will be strong like mine. Now, will you always stay with me? Always, my child, as long as these wings beat, Amma is with you. Wait here, my baby. Amma will bring you sweet grains. Come back soon, Mom. Mother bird flies away with some nest shakes. Ma, where are you? I'm scared. Scene 2. Mother bird comes back to the nest. My baby, why is the nest empty? My child, my heartbeat, where are you? Her wings trembled, but her heart stood strong. A mother never gives up. I will search the whole world. No mountains, no oceans can stop a mother's love. Baby bird? No, I have not seen your baby. I have watched centuries pass, but never have I seen love stronger than Amma's love. Fly forward, mother. Thank you. I will not stop. Mother bird reaches the desert at Jordan of Petra. Petra, apart from love, have you seen my lost baby? I have not seen your baby. I am ready. Holy statue, bless me. Where is my child? Believe, mother, a mother's prayer never goes unanswered. The world has 7 wonders, but the greatest wonder is a mother's love. A mother's love has no limits, no borders, no end. ఇక్కడి వాళ్లకు చదువు చెప్పించాలని అనుకున్నారు. చదువే అన్నింటికీ మార్పు తెస్తుందనే ఆశయంతో ఆయన ఇంటి పేరుతో పెన్నెకండి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ని 1982లో స్థాపించారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ 1925 మార్చి 15న బీహార్కి గవర్నర్గా అయ్యారు. బీహార్ గవర్నర్గా ఆయన ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఆయన 1988 ఫిబ్రవరి 26న కర్ణాటక రాష్ట్రాన్ని గవర్నర్గా పనిచేశారు. మరియు 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. హోమ్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఆయన భాగస్వామి కనకమ్మ గారు.
తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అక్క అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోని నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా.
మీరు కూడా దగ్గరికి వెళ్ళండి. మీరు పర్లేదు సార్ వెళ్ళండి. ఉన్నాను సార్ అలాగే మరి. Wakey, wakey, jolly, jolly, new today. Rolly poly, running to the far away. Say jiggy, jiggy, wiggy, wiggy, sing away. We loco poco jumping in the clouds today. Wakey, wakey, jolly, jolly, new today. Rolly poly, running to the far away. చిన్ని చిన్ని నేనే లేని కన్ని నేను మరిపిస్తానే మా ఏదో పన్ని కన్ని కన్ని నీ వేషాలెన్కెన్ని అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని నా బంగారు కూనా నా చిన్నారి కూనా మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా సాయంత్రం కళ్ళకు గంట నువ్వాడిస్తా ఉన్నా నేనాపేమన్నానా ఏ రోజు ఏ అలకైనా తీరుస్తా చిటికెల్లోనా ఓయే 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 వేచున్నదే వెన్నెలలోయే నువ్వుతే అంటే నీ ముందు తారా తీరాలే అమవాసైనా నీతో ఉంటే దీపావళిగా మారాలే నా బంగారు కూనా నా చిన్నారి కూనా మరి నాకైనా ఎవరే నీకన్నా నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా
శీతాకాలం మనసు నా మనసున చోటడిగిందే, సీతకు మల్లే నాతో అడుగేసే మాటడిగిందే. నాకు నేనే గుండెలోనే అన్నదంతా విన్నావే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నావే. ఇంకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు, అచ్చం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు, అచ్చం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు. రంగుల్లో పొలమారుతుంది సంతోషం, నీ వల్లే కలమారుతుంది నా దేశం. ఇచ్చావే వెనువెంట నడిచే అవకాశం, నచ్చిందే సమయాలు వెలిగే సహవాసం. నా జగానికి నువ్వే జానకి, నా ధైర్యాన్ని నీలో చూసాను. నా సగానికి ఓ సగా నీవై నువ్వొచ్చాకే పూర్తయ్యా నేను. మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు, అచ్చం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు, అచ్చం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నా మనసుని చోటడిగిందే, సీతకు మల్లే నాతో అడుగేసే మాటడిగిందే. నాకు నేనే గుండెలోనే అన్నదంతా విన్నావే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నావే. ఇంకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు నీ మనసును అచ్చం నువ్వు నీ పక్కన నిలిచా. వేరే ధ్యాసాలేని ఆ గుండెల్లో
నిజములా సాగిందే దారంతా చెలిమికే రుజువులా కంటిరెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వానవాలు ఏ వైపుకో తెచేది కాలమేగా తెరుచుకునే తలుపులెన్నో ముందుక విచ్చుకునే ఆశలెన్నో అదుపు లేక కలలుగనే కథలు ఎన్నో నలుపు పైన తెలుపుతోన్న దానికి చేరే గెలుపులెన్నో చివరికెన్నో జీవితాలు మారి పంజరంలో తిరగలే పంజరంలో మొలకలా ఎదిగి అణచబడ్డ అసలన్నీ ఎక్కువ పెట్టరా ధనస్సులా చదువే గతిరా పడులే నిధిరా చెబితే వినరా ఉన్నది వన్ లైఫ్ పరిలో పులిలా పెరుగే విడరా ఇప్పుడే పదరా ఉన్నది వన్ లైఫ్ తారలు రాలుతూ నేలకి రావా కన్నుల్లో దాగే ఆశలు కావా బాధలు కూడా బద్దలు కావా ఆడుతూ పాడుతూ సాగుతూ పోవా చదువే గతిరా బడులే నిధిరా చెబితే వినరా ఉన్నది వన్ లైఫ్ బరిలో పులిలా పెరుగే పిడరా ఇప్పుడే పదరా ఉన్నది వన్ లైఫ్ మది కాసుకి పెన వెయ్యాలి 10 కాసులు వెనకేయాలి సాయానికి ముందుండాలి ఇది రా వన్ లైఫ్ దర్జాగా నువ్వు బతకాలి చీకటిలో వెలుగవ్వాలి అందుకనే చదివేయాలి ఉన్నది వన్ లైఫ్ నీ గలగల చెమటల సడులే బలబలుగా అమ్మని చేరి తన కన్నుల చెమ్మై మెరిసే క్షణమే వన్ లైఫ్ ఏ దిక్కునను ఉంటున్నా
నాన్నకి మర్యాదే తెస్తూ తన కాలర్ పైకెగరేసే క్షణమే వన్ లైఫ్. ఆడారా వన్ లైఫ్, ఆడారా వన్ లైఫ్, పట్టాలే తప్పకు ఉన్నది వన్ లైఫ్. చదువే గతిరా, బడులే నిధిరా, చెబితే వినరా, ఉన్నది వన్ లైఫ్. బరిలో పులిలా పెరుగే పిడరా, ఇప్పుడే పదరా, ఉన్నది వన్ లైఫ్. చిన్నారు పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాషాచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న